ఇప్పుడు అన్ని చోట్ల ఉంటే మనం గుడికి ఎందుకు వెళ్ళాలి? మీకు తెలుసా దీని ఆన్సర్? మీకు తెలుసా? తెలియదు. తెలుసా? ఇందాక తెలుసు అన్నారు కదా. చెప్పండి కరెక్ట్ చెప్పండి. మీరు చెప్పండి, తెలిసింది చెప్పండి. మనకి అంత గాలి ఉంటుంది అంత మన చుట్టుపక్కల, అయినా కూడా మనం ఫ్యాన్ కింద కూలర్ దగ్గర ఏసీ దగ్గర కూర్చుంటాం కదా. అట్లానే భగవంతుడు అంతా ఉంటాడు, కానీ గుడిలో ఆయన పవర్ ఎక్కువ ఉంటుంది, ఆయన వైబ్రేషన్స్ ఎక్కువ వస్తుంది. దేవుడు అంతటా ఉంటాడు కదా, ఓన్లీ గుడి దగ్గర ఎందుకు దొరుకుతాడు? గుడిలో ఆధ్యాత్మికత ఉంటుంది అండ్ గుడిలో గురు ఉంటాడు. ఇది ప్రాపర్ వే, ఇది అన్ప్రాపర్ వే. హరే కృష్ణ. ప్రశ్న ఏమిటంటే, భగవంతుడు అన్ని వైపులా ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు కదా, మరి భగవంతుడు కోసం మందిరం వెళ్ళడానికి ఏం అవసరము? సో దీని అర్థం ఏంటంటే, నీళ్లు భూమిలో అన్ని వైపులా ఉన్నాయి, కానీ ఎక్కడైనా సరే మనము తవ్వి దాహం తీసుకోవచ్చు కదా, లేదు. ఎక్కడైతే ట్యాప్ ఉంటుందో అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగుతాం. అదేవిధంగా వాతావరణంలో హెచ్2 ఉంటుంది. ఎప్పుడైతే హైడ్రోజను ఆక్సిజన్ ఉంటుందో అది నీరుగా మారుతుంది. అలాగనే నోరు పెట్టి గాలిలో నోరు తెరిచామనుకోండి, అప్పుడు మన దాహం తీరదు కదా. అదేవిధంగా భగవంతుడి కోసము మనం గుడికి వెళ్ళాలి. ఎందుకు అంటే భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్తున్నాడు, మయాతతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేషు అవస్థితం. నేను అవ్యక్త రూపంలో అంటే నిరాకార రూపంలో ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నాను. మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. నేను ఏ విధంగా అయితే పూసల్లో ఒక దారం ఉంటుందో ఆ విధంగా ప్రపంచం అంతా కూడా నాపైనే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే పూసలు ఉంటాయో దారంలో, ఆ దారం కనిపించదు. అలాగా ప్రతిదీ కూడా నాపైనే ఆధారపడి ఉంటుంది. కానీ మనం బయటికి వెళ్తే ఏం చూస్తున్నాము? షాపింగ్ మాల్ చూస్తున్నాము, సినిమా హాల్ చూస్తున్నాము, నలుగురిని చూస్తున్నాము, మన ప్రాబ్లమ్స్తో ఉంటున్నాము. ఎక్కడ చూసినా మనకి ఎక్కడ భగవంతుడు గుర్తుకొస్తున్నాడు. కాబట్టి అది నేర్చుకోవడానికి మనము గుడికి వెళ్తాం. విష్ణు పురాణంలో కూడా చెప్తున్నారు, జలే విష్ణు స్థలే విష్ణు విష్ణు పర్వతమస్తకే అత్ర తత్రస్థం విష్ణు సర్వ విష్ణుమయం జగత్. జలే విష్ణు స్థలే విష్ణు. భగవంతుడు జలంలో ఉన్నారు, స్థలంలో ఉన్నారు, ఆకాశంలో ఉన్నారు, భూమిలో ఉన్నారు, అన్ని వైపులో ఉన్నారు. విష్ణు సర్వమయం ఇదం జగత్. భగవంతుడు జగత్తు అంతటా కూడా అణువణువులో కూడా ఉన్నారు, కానీ మనం చూడలేకపోతున్నాము. అయితే ఇది ఏకాదశ స్కందంలో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, వనంతో సాత్వికో వాసో గ్రామో రాజస ఉచ్యతే తామసం ద్యూత సదనం మన్నికేతంతో నిర్గుణం. వనంతో సాత్వికో వాసో. సరే, భగవంతుడి గురించి వెళ్ళి ఎవరైనా అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నారనుకోండి, అక్కడ మనమే వెళ్తున్నాం అనుకోండి, అక్కడ అడవిలో వెళ్ళాము, కూర్చున్నాం, తపస్సు చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఆకలిస్తున్నప్పుడు ఏ చెట్టుకు ఏ కాయ ఉంటుందబ్బా, ఇదైతే చలికాలం అనుకోండి, జామకాయ ఉంటే బాగుంటుంది, నేరకాయలు ఉంటే బాగుంటుండే, ఆడ సీతాఫలం ఉంటే బాగుంటుంది. మనకి ఏంటంటే ఏ చెట్టుకు ఏ పండు ఉందా అనేది ఇటు వెళ్ళిపోతుంది. భగవంతుడి పైన కాన్సన్ట్రేషన్ అది కుదరదు. గ్రామో రాజసో ఉచ్యతే. గ్రామంలో ఉన్నారనుకోండి, అక్కడ రజోగుణం ఉంటుంది. భగవంతుడి పైన మనం ధ్యాస పెడదాం అనుకుంటే రజోగుణం. ఎట్లా అంటే మీరు ఎప్పుడైనా గ్రామంకి వెళ్ళి చూడండి, అక్కడ ఎవరి కోళ్ళు ఎవరు పట్టుకున్నారు, ఎవరి మేకలు ఉన్నాయా, ఎవరైనా తీసేసుకున్నారా, ఎవరింట్లో ఏ గొడవ జరిగింది, వీళ్ళింట్లో జరిగింది, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఎప్పుడు కూడా ఇవే నడుస్తూ ఉంటాయి. రజోగుణమే నడుస్తుంది. తామసం ద్యూత సదనం. ఎక్కడైతే పట్టణాలు ఉన్నాయో అక్కడ ద్యూత సదనం అంటే జూదం అనేది ఎక్కువైపోతుంది. జూదం అంటే ఈరోజు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇంత డబ్బులు వస్తాయి, ఇక్కడ పెట్టుబడి పెట్టండి, ఈ ఫ్లాట్ కొనండి, ఇది అమ్మండి, ఇలా చేయండి, డబ్బులు అని చెప్పేసి బెట్టింగ్, మద్యము, ఇవన్నీ కూడా ప్రబలంగా ఉంటాయి. ఎక్కడ మనకు టైం ఉంటుంది, ఎక్కడ ఏకాగ్రత ఉంటుంది భగవంతుని చూడడానికి? ఉండదు. కాబట్టి అందుకని కృష్ణుడు ఏమంటున్నాడు, మన్నికేతనం నిర్గుణాత్. నా యొక్క స్థానం ఏదైతే ఉందో, నేను ఎక్కడైతే నివసిస్తున్నానో అక్కడ సత్వగుణం ఉండదు, రజోగుణం ఉండదు, తమగుణం ఉండదు. మన కంప్లీట్గా భగవంతుడి పైన ఏకాగ్రతతో భగవంతుని ధ్యానించడానికి అనుకూలమైన స్థానము మందిరము. మనం మందిరం కూడా వెళ్తే ఏమవుతుంది, అక్కడ భగవద్గీత గురించి వినగలుగుతాము. ఎంత చక్కగా అక్కడ ఆరతి చేస్తూ ఉంటారు, ఆరతి పైన కాన్సన్ట్రేషన్ చేస్తాము,
భగవద్గీత చదువుతాము, భగవద్గీత వింటాము, భక్తులతో కలుస్తాము. ఈ విధంగా భగవంతుడి గురించి వింటూ 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 ఏమవుతుందంటే ఎక్కువగా తెలుసుకోగలుగుతాం భగవంతుడి గురించి. అప్పుడు మన యొక్క ఏకాగ్రత పెరిగి భగవంతుడు 10వ అధ్యాయంలో క్లియర్గా చెప్తాడు, నేను ప్రతి చోట ఉన్నారు. రసోహమప్సుకవంతయ్య ప్రభాస్మే శశి సూర్యయో, నేను నీళ్ళలో యొక్క టేస్ట్ని, సూర్యుడిలో చంద్రుల్లో తేజస్సుని, భగవంతుని ఎలా గుర్తుపెట్టుకోవాలో యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమత్ ఉజ్జీవమే వచ్చ అంటే ఏ విధంగా భగవంతుడు ఎక్కడెక్కడ వ్యాపించి ఉన్నారు, ఎన్ని విభూతులు ఉన్నాయి, ఎంత గొప్పవాడు అనేది 10వ అధ్యాయంలో ఉంటుంది. సో దాన్ని మనం ప్రాక్టికల్గా మన జీవితంలో ఎలా చూడాలో, మందిరానికి వెళ్తే అక్కడ స్వయంగా భగవంతుడు ఉంటాడు. అక్కడ ఏకాగ్రతతో భగవంతుని చూస్తూ వింటూ ఆనందిస్తూ నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి. హరే కృష్ణ.